మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే అన్నమాట ఈ ఎలక్షన్స్. వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా మళ్ళీ మీరు ఓట్ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రీవియస్ అప్లై చేసుకున్నా సరే ప్రతి ఒక్కరూ మళ్ళీ ఓట్ అనేది అప్లై చేసుకోవాల్సిందే. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ కొట్టారనుకోండి మీకు ఇలాంటి ఫామ్ 18 సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అందరికీ ఒక విషయం చెప్తాను చూడండి. మీరు 3 ఇయర్స్ అయిపోయి ఉండాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి. నవంబర్ 2023 వరకల్లా 3 సంవత్సరాలు మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలా అయితేనే దీనికి అప్లై చేసుకోవడం కుదురుతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 2023 వరకల్లా మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి 3 ఇయర్స్ అయితేనే మీరు ఈ ఓటు నమోదు అనేది అర్హత అనేది సాధిస్తారనమాట. కాబట్టి విద్యార్థులందరూ అండ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇది గమనించాలి. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ సెలెక్ట్ చేసుకోండి. ఖమ్మం, వరంగల్. డిస్టిక్ ఏంటిది, మీ డిస్టిక్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. నల్గొండ సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసినైతే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ సర్నేమ్ కాకుండా మీ పేరు అనేది ఇక్కడ రాయండి. ఓకేనా? అండ్ మీ సర్నేమ్ అనేది కింద రాయండి. ఓకేనా? మీరు ఇక్కడ ఇంగ్లీష్లో ఎంటర్ చేసి ఇక్కడ తెలుగులో రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్, మీ ఫాదర్ నేమ్ అనేది రాయండి. అండ్ మీ ఫాదర్ యొక్క సర్నేమ్ అనేది కింద రాయండి. ఓకేనా? అండ్ మీ యొక్క జెండర్ ఏంటి, మేలా ఫీమేలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా, డిప్లొమా కంప్లీట్ చేశారా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆక్యుపేషన్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మీ హౌస్ నెంబరు, స్ట్రీటు, మీ టౌన్ లేదా విలేజు, పోస్ట్ ఆఫీసు, ఆ తర్వాత మీ మండలు అండ్ పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ తెలుగులో కనపడతాయి. అండ్ ఆ తర్వాత మీ ఓటర్ కార్డు, ఇప్పుడు ఏదైతే జనరల్ ఎలక్షన్లో మీరు ఓటు వేస్తారు కదా, దానికి సంబంధించి మీ దగ్గర ఓటర్ కార్డు ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఉంటే మాత్రం ఫిల్ చేయండి, ఎందుకంటే త్వరగా మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోతుంది అనమాట. అండ్ నాదైతే నల్గొండని సెలెక్ట్ చేశాను. అండ్ అసెంబ్లీ కూడా నాది నల్గొండ సెలెక్ట్ చేశాను. అండ్ ఎపిక్ కార్డ్ నెంబరు, పోలింగ్ స్టేషను అండ్ సీరియల్ నెంబర్ ఇన్ పిఎస్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అందరికి ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ అనేది ఎంటర్ చేయండి. మీరు గ్రాడ్యుయేటా, డిప్లొమానా? డిప్లొమా చేసిన అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ టిక్ కొట్టండి, డిప్లొమా అయితే డిప్లొమా కొట్టండి. ఐ ఆమ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్, మీరు ఎక్కడి నుంచి మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేశారు, ఓయూ యూనివర్సిటీనా, జేఎన్టీయూ యూనివర్సిటీనా, మహాత్మా గాంధీ యూనివర్సిటీనా, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ అయింది, సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది, ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత మీరు డిప్లొమా అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెండు కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఫోటో అయితే 100 KB లోపు ఉండాలి, మీ సర్టిఫికేట్ అయితే 200 KB లోపు ఉంటే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? మీ సర్టిఫికేట్ మీద ఇష్యూ డేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఓకే? అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి. అండ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి కిందకొచ్చి. అండ్ ఆ తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టారనుకోండి, మొత్తం అంతా ఒకసారి చూపిస్తుంది అనమాట, ప్రివ్యూ అనేది చూపిస్తుంది. మొత్తం అంతా మీరు ఏమేమి ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ చూపించడం అనేది జరుగుతుంది. సబ్మిట్ అనేది కొట్టేసేయండి. ఓకేనా? చాలా సింపుల్. మీకు ఉండాల్సింది ఫోటో, సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది దగ్గర పెట్టుకోండి. మీ ఓటర్ కార్డు ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టుకోండి. మీ అడ్రస్సు అండ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదు మాకు ఆన్లైన్లో చేయడం ఇబ్బంది అవుతుంది, మేము ఆఫ్లైన్లో చేసుకుంటాం, పీడిఎఫ్ ఏమైనా ఉందా అంటే ఆ పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు చూపిస్తాను. అండ్ ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకునేదన్నమాట. ఇది కూడా మీరు ఆఫ్లైన్లో ఈ పీడిఎఫ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఫోటో అతికించాలి. అండ్ మీ డిగ్రీ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ అనేది అటాచ్ చేసేసి ఈ ఫామ్ అనేది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేస్తే మీకు అప్రూవ్ అయిపోతుంది. ఆఫ్లైన్లో అయినా చేసుకోండి, నేను చెప్పినట్టు
ఆన్‌లైన్‌లో అయినా చేసుకోండి. అండ్ ఇదండి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలో తమ ఓటు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.